మ్యాంగో సీజన్‌లో మనం ఫ్లవరింగ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. మీరు చూడండి చాలా ఫ్లవరింగ్ వచ్చింది. కానీ మీరు ఒకసారి చూసుకుంటే ఈ టైంలో కరెక్ట్‌గా మనము మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ బాగా లేకపోతే ఎట్లా ప్రాబ్లమ్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇది చూసారు కదా! ఇట్లా అంటే మీకు వైట్ ఫ్లైస్ బాగా లేస్తున్నాయి చూసారా? ఈ ఈ ఫ్లవరింగ్ మొత్తం చూసారా ఎట్లా మాడిపోయిందో? ఈ దగ్గర నుంచి చూడండి మీరు ఇది మాడిపోయింది. ఇంకొంచెం దగ్గరికెళ్ళి క్లోజప్. దాన్ని తీసుకెళ్ళి ఇట్లా పెట్టు పైకి. సో, ఈ విధంగా మారిపోతుందనమాట. ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను ఒకటి. అక్కడికి వెళ్దాం పని ఎండలోకి. సో సో ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే యాక్చువల్గా మ్యాంగో ఫ్లవరింగ్ స్టార్ట్ కాగానే దాని తర్వాత వేప కషాయాలు కానీ లేకపోతే ఇప్పుడు సస్యరక్షణలో భాగంగా ఇవన్నీ కరెక్ట్గా ఇంగువ లాంటివి ద్రావణాలు పుల్లటి మజ్జిగలు ఇవన్నీ బాగా స్ప్రే చేసుకోవాలి. దీంతోపాటు ముఖ్యంగా స్టిక్కీ ప్యాడ్స్ అంటాం, జిగురాట్లు అంటాం, ఎల్లోవి దాని తర్వాత బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ అంటాం. యాక్చువల్గా మేము కూడా పెట్టడం కుదరలేదు. అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ స్ప్రెడ్ చేసే ఏవైతే వైట్ ఫ్లైస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైస్ కనీసం 10 చెట్లకి ఒకటి పెట్టుకోవాలి. కానీ చాలామంది మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఒక చెట్టుకు ఒకటి పెట్టుకోమంటున్నారు. అది కమర్షియల్ వేలో అది సేల్స్ ఎక్కువ పెంచుకోవడానికి. దానివల్ల ఏమవుతుందంటే మీరు అట్లా చేయటం వల్ల పాలినేషన్ అంటాం, అంటే ఏంటిది వచ్చిన ఫ్లవర్ అనేది ప్రతిదాన్ని ఎక్కువగా ఫ్రూట్స్గా కన్వర్ట్ అవ్వాలి. దానికోసం హనీ బీస్ దగ్గర నుంచి చాలా బీస్ చాలా పని చేస్తుంటాయి దీని మీద. ఆ బీస్ అన్నీ ఒక్కొక్క చెట్టుకి మీరు ఒక స్టిక్కీ ప్యాడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద బీస్ వెళ్ళి ఆ స్టిక్కీ ప్యాడ్కి అతుక్కుపోతాయి. ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. అట్లా అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు పాలినేషన్ తగ్గుతుంది. మీకు పాలినేషన్ తగ్గితే ఆటోమేటిక్గా ఫ్లవర్ నుంచి ఫ్రూట్స్ కన్వర్ట్ అయ్యేది తగ్గుతుంది. అది తగ్గడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. సో ఇట్లా కాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ చెట్లు ఈ పూత నల్లగా అయిపోవటము, ఈ కొమ్మలు నల్లగా అయిపోవటము, మళ్ళీ దీని నుంచి ఏమవుతుంది ఇది మళ్ళీ ఇక్కడితో ఆగదు. ఇది వైరస్ మళ్ళీ ఇంకో దానికి స్ప్రెడ్ అవుతుంది. ఇంకో చెట్టును కూడా మళ్ళీ పాడు చేస్తుంది, అక్కడ దెబ్బతీస్తుంది. సో ఈసారి మంచిగా ఉంది కాబట్టి ఇది ఇంకో కొంచెం లేట్గా చేస్తున్నాను వీడియో, ముందే పెడితే బాగుండేది మీకు. ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ చూసారు కదా, బ్లాక్ ఇక్కడ చూడండి, ఇది నాకు చేయి మీద తిరుగుతున్నాయి కదా, ఇవే రీజన్ యాక్చువల్గా ఇవన్నీ ఈ విధంగా నల్లగా అవడానికి. ఇవే స్ప్రెడ్ చేస్తాయి వైరస్ని కూడా. ఫోటో ఒకటి వీడియో ఒకటి తీసుకున్నాం ఇదిగో, ఓకేనా.